దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఈ హెచ్చరిక ఎవరికి? ఇందులోని భావమేమిటి? ఆ విషయాలను చర్చిద్దాం. ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. తిమోతి పత్రిక ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని భావిస్తున్నాం. నేటి సందేశంలో దేవుని యొక్క పరిచర్య వ్యవసాయంతోనూ, పరిచర్య జరిగించే వ్యక్తి ఒక వ్యవసాయకునిగాను పోల్చబడినట్లుగా చూస్తాం. అదేవిధంగా పరిశుద్ధమైన పాత్ర అనగా ఏమిటి, సేవకుడు లేదా దాసుడు అనే వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనే విషయాలను మనం గమనిస్తాం. ఇక పాఠాన్ని శ్రద్ధగా విందామా? ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించదన్ ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించదన్ యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా. స్వస్థపరచ
చేశావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శాశ్వతమైన నామములో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నా. నేటి మన ఈ పాఠంలో అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 26 వరకు ధ్యానించుకుంటాం. గత పాఠంలో మనము విశ్వాసి జీవితానికి సంబంధించి 3 అలంకార రూపాలను అనగా కుమారుడు, సైనికుడు, క్రీడాకారుడు అనే అంశాల నుండి కొన్ని సత్యాలను నేర్చుకున్నాం. ఇప్పుడు రైతు, పనివాడు, పాత్ర మరియు సేవకుడు అనే అంశాలను గురించి చర్చిస్తాం. ఇక ముందుగా తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ప్రియులారా, విశ్వాసి యొక్క 4వ అలంకార రూపం ఏమిటంటే రైతు, అనగా పొలాన్ని దున్ని దేవుని వాక్య విత్తనాన్ని విత్తేవాడు. నేడు మనము యేసు పాదాల వద్ద పనలు వేయడం గురించి చాలా వింటుంటాం. మనము అక్కడ కొన్నింటిని ఉంచగలమని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. కానీ పనలు కట్టడానికి ముందు పొలములో విత్తడం మరియు శ్రమించడం కూడా ఉండాలి. రైతు అలా చేసిన తర్వాతనే పంట వస్తుంది. అందుకే ప్రస్తుతం సువార్త ప్రచారం ద్వారా ప్రపంచాన్ని మార్చబోతున్న గొప్ప గొప్ప ఉద్యమాలతో నేను ఏకీభవించాను. ఎందుకంటే ముందుగా దేవుని వాక్యాన్ని విత్తాలి అనేది నా భావన, మరియు పంట కోసే ముందు సంపూర్ణమైన వాక్యాన్ని విత్తాలి అనే స్థానాన్ని నేను తీసుకుంటాను. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలను గమనిద్దాం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. ప్రియులారా, వాస్తవానికి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము అనే మాట మూల ప్రతులలో లేదు, కానీ ఆ మాటలు ఆయనకు మాత్రమే వర్తిస్తున్నాయి గనుక ఆ విధంగా అనువాదకులచే అందించబడింది. ఇక్కడ పౌలు యేసుక్రీస్తును జ్ఞాపకం ఉంచుకొనుము అని చెబుతూ ఆగిపోవడం ఎంత అద్భుతం కదా. ఇంతకీ ఆయన సంగతి ఏమిటి? ఆయన దావీదు సంతానము, అంటే ఆయన ఇక్కడ దావీదు సింహాసనంపై కూర్చోబోతున్నాడు. అలాగే ఆయన మృతులలో నుండి లేచాడు. ఇక్కడ నా సువార్త ప్రకారం అని పౌలు అంటున్నాడు, అనగా ఇది పౌలు యొక్క సువార్త, ఎందుకంటే ఆయన ఈ సువార్తనే ప్రకటించాడు కాబట్టి. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను గమనిద్దాం. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమ పడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ప్రియులారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమ పడుచున్నాను. నీవు నేను దేవుని వాక్యం కోసం నిలబడితే మీరు ఖచ్చితంగా కొంచెం ఇబ్బందులు పడవచ్చు. పౌలు ఒక నేరస్తుడనై ఉన్నట్టు సంకెళ్లతో కూడా బంధింపబడి ఇబ్బందులు పడ్డాడు. దేవుని వాక్యాన్ని బోధించినందుకు అతడు జైల్లో ఉంటున్నాడు. అయినను దేవుని యొక్క వాక్యము బంధింపబడి ఉండలేదు. పౌలు ఒకవైపు బంధించబడినప్పటికీ రోమా ప్రపంచంలో దేవుని వాక్యం మాత్రం ఇంకా బయటకు వెళ్తుందని అతడు కనుగొన్నాడు. సింహాసనంపై పిచ్చివాడు, నియంతలకే నియంత అయిన కైసరు పౌలు యొక్క నోరు మూయించడానికి జైల్లో బంధించినప్పటికీ దేవుని యొక్క వాక్యం మాత్రము బంధించబడలేదు. దేవునికి స్తోత్రం. అదే వాక్యము ఇప్పటికీ మన కాలంలో కూడా లోకానికి వెళుతూనే ఉన్నది. ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. ఈ మాట నమ్మదగినది, ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ప్రియులారా, ఈ మాట నమ్మదగినది లేదా అంతకంటే మంచిది అని అర్థం. నిజంగా ఈ మాట నమ్మదగినది.
ఆ మాట ఏమిటంటే, మనము ఆయనతో చనిపోతే మనము కూడా ఆయనతో జీవిస్తాం. ఇంతకీ మనము ఆయనతో ఎప్పుడు చనిపోయాము? 2000 సంవత్సరాల క్రితము ఆయన మరణించినప్పుడే మనము క్రీస్తు వద్దకు వచ్చి ఆయనను మన రక్షకుడిగా స్వీకరించినప్పుడు ఆయన యొక్క మరణం మన యొక్క మరణంగా మారుతుంది. మనము ఆయనతో గుర్తించబడతాం మరియు నూతన జీవితంలో ఆయనతో లేపబడతాం. దీని అర్థం ఏమిటంటే, ఈరోజే ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మన ద్వారా తన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాడు. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగననును. ప్రియులారా, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అందరు విశ్వాసులు ఆయనతో పాటు పరిపాలించబోరని వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను. ఈ వచనం ఆయన కోసం బాధపడిన వారికి మాత్రమే పరిమితం చేయబడిందని నేను దృఢంగా నమ్ముతున్నాను. నన్ను కూడా పరలోకంలో అపోస్తుడైన పౌలుతో సమానంగా ఉంచితే నేను కొంత సిగ్గుపడతాను, బాధపడతాను. ఎందుకంటే నేను ఆయనలాగా బాధపడలేదు. ఆయన ప్రక్కన ఉంచబడినందుకు నేను నిరంతరం ఆయనకు క్షమాపణలు చెబుతూనే ఉంటాను. ఈ వచనం క్రీస్తు కోసము నిజంగా బాధలు అనుభవించిన క్రైస్తవుల నిర్దిష్ట సమూహాన్ని సూచిస్తుందని నేను నమ్ముతున్నాను. పౌలు కాలంలోని రోమన్ ప్రపంచంలో హతసాక్షులుగా మరణించిన చాలామంది క్రైస్తవులు ఉన్నారు. వారిలో సుమారు 50 లక్షల మంది వారు క్రీస్తును తిరస్కరించడానికి, నిరాకరించడాన్ని బట్టి హతసాక్షులయ్యారు. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగను అనును. ఇది చాలా బలమైన భాష. అయితే క్రియలు లేని విశ్వాసం మృతమని పౌలు నమ్ముతున్నాడని ఇది వెల్లడిస్తుంది. చూడండి, పౌలు మరియు యాకోబు ఎప్పుడు కూడా ఒకరినొకరు విభేదించుకోలేదు. యాకోబు విశ్వాస క్రియల గురించి మాట్లాడుతున్నాడు మరియు నిజమైన విశ్వాసం క్రియలను ఉత్పత్తి చేస్తుందని పౌలు చెబుతున్నాడు. కాల్విన్ అనే భక్తుడు ఇలా అన్నాడు: విశ్వాసం మాత్రమే రక్షిస్తుంది, కానీ రక్షించే విశ్వాసం మాత్రం ఒంటరిగా ఉండదు. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావంనకు విరోధంగా ఏదియూ చేయలేడు. ప్రియులారా, దేవుడు తన స్వభావంనకు విరోధంగా ఏది చేయలేడు. ఆయన అబద్ధంను లేదా అబద్ధాన్ని చెప్పే వ్యక్తిని సత్యవంతుడిగా, సత్యమైనదిగా అంగీకరించలేడు. అందుకే ప్రభువు తన కాలంలోని మత పాలకులను తీవ్రంగా ఖండించాడు. వారు తాము కాని దానిని, లేని దానిని ఉన్నదన్నట్లుగా నటిస్తున్నందుకు ఆయన వారిని వేషధారులు అని పిలిచాడు. ఒకవేళ క్రీస్తు నిజము కాని దానిని కానీ, వ్యక్తిని కానీ అంగీకరించినట్లయితే ఆయన తన స్వభావంనకు విరోధంగా చేస్తున్నట్లే. కానీ ఆయన అలా చేయలేడు. గనుక నా ప్రియ స్నేహితుడా, మనము నిజమైన వాళ్ళమై ఉండాలి. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. విను వారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయుము. ఇక్కడ దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు అంటే వివాదాలతో కూడిన మాటలు అని అర్థం. దేవుని ప్రజలు ముఖ్యమైన విషయాలకు కట్టుబడి ఉండాలి. ఖాళీ పదాలు లేదా తత్వాల గురించి లేదా మన చిన్న చిన్న తేడాలను గురించి మనం వాదించాల్సిన అవసరం లేదు. ఒకానొక సంఘ కాపరి ఈ విధంగా చెప్పాడు. మరొక సంఘ కాపరి తన పరిచర్యను అభినందిస్తున్నానని మరియు అతడు ఈ సంఘం యొక్క కొన్ని విషయాలను తన సంఘానికి సిఫార్సు చేస్తానని చెప్పాడు. అయినప్పటికీ ఇరువురు ప్రతి దానిపై ఏకీభవించలేదు, అంగీకరించలేదు. కొన్ని విషయాలపై ఒకరినొకరి దృక్కోణాన్ని చూడలేదు, పూర్తిగా తెలుసుకోలేదు. ప్రియులారా, ప్రతి ప్రశ్నకు 3 వైపులు ఉన్నాయి. 1 మీ వైపు, 2 నా వైపు మరియు 3 సరి అయిన వైపు. బహుశా ప్రభువు ఈ ఇద్దరిని సరిదిద్దాల్సి ఉంటుంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనము ముఖ్యమైన ప్రాథమిక మౌలిక సత్యాలను అంగీకరిస్తామో అనవసరమైన వాదనలను వాదించుకోకూడదు. కొన్నిసార్లు మనము
ప్రతికూల విధానంలో మరియు ఇతర విశ్వాసులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ చాలా సమయాన్ని వృధా చేస్తున్నామని నేను భావిస్తున్నాను. అలా చేయడానికి బదులుగా సానుకూల వైపున ఉండడానికి మరియు సువార్తలో ఒకరి సహవాసాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిద్దాం. ఇక మరొక అలంకార రూపం ఏమిటంటే పనివాడు లేదా బోధకుడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ప్రియులారా, దేవుని ఎదుట యోగ్యునిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. మీరు మీ వంతు కృషి చేయడానికి, మిమ్మల్ని మీరు దేవునికి ఆమోదించినట్లు చూపించుకోవడానికి ఆసక్తిగా అధ్యయనం చేయాలి. ఇక్కడ పనివాడు అనగా స్పష్టంగా ఒక బోధకుడు. అంటే అతడు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసే విద్యార్థిగా ఉండాలి. ఇక సత్యవాక్యమును సరిగా ఉపదేశించడం లేదా విభజించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా నిర్వహించడం అని అర్థం. క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని సరిగ్గా విభజించడం అంటే ఒక కళాకారుడిలా నైపుణ్యం కలిగిన పనివాడు కావడం. దేవుని వాక్యం ఒక గొప్ప సత్యపు కట్ట అని, మనము దానికి కొన్ని సరైన విభాగాలు ఉన్నాయని వాక్య విద్యార్థి అర్థం చేసుకోవాలి. బైబిలు ఒక నిర్దిష్టమైన నియమంతో మరియు నిర్మాణం ప్రకారం నిర్మించబడింది. మీరు దేవుని వాక్యం గుండా వెళ్ళేటప్పుడు దీనిని గమనించాలి మరియు పాటించాలి. మీరు ఇక్కడ ఒక వచనాన్ని, అక్కడ ఒక వచనాన్ని తీసుకొని ఇక్కడ ఒక వాక్యాన్ని మరియు అక్కడ ఒక భాగాన్ని విస్మరించలేరు. దీన్ని చేయడం చాలా సులభం, కానీ బైబిల్ ఆ రకమైన పుస్తకం కాదు. బైబిల్ను పూర్తిగా బోధించాలని నేను వాదించడానికి గల ముఖ్య కారణం ఇదే. ఇంతకీ సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించడం అంటే ఏమిటి? సరే, దేవుని వాక్యంలో కొన్ని కాలాలు లేదా యుగాలు ఉన్నాయి. అయితే దేవుడు మనిషితో వ్యవహరించిన వివిధ పద్ధతులు ఉంటున్నాయి. రక్షణకు ఆధారం మాత్రము ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. క్రీస్తు ప్రాయశ్చిత్త మరణాన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే మనిషి రక్షించబడతాడు. కానీ మనిషి దేవునిపై తన విశ్వాసాన్ని వివిధ మార్గాల్లో వ్యక్తపరుస్తాడు. ఉదాహరణకు, హేబేలు మరియు అబ్రహాము ప్రభువుకు బలి ఇవ్వడానికి చిన్న గొర్రె పిల్లలను తీసుకువచ్చారు. అలాగని మీరు కూడా వచ్చే ఆదివారం ఉదయము మీ సంఘాలకు ఒక గొర్రె పిల్లను తీసుకువెళ్ళరని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అది పూర్తిగా సంబంధం లేని విషయం. హేబేలు మరియు అబ్రహాము దేవుని గొర్రె పిల్ల కోసం ఎదురు చూశారు, మరియు మనము ఆయన మరణం వైపు తిరిగి చూస్తాం. ఏదైనా విషయంపై అధికారంగా మాట్లాడగలిగే ముందు అతడు ఆ విషయం తెలుసుకోవాలి. ఆ వ్యక్తి దాని గురించి వ్రాయడానికి, మాట్లాడడానికి ప్రయత్నించే ముందు దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేయాలని నేను ఖచ్చితంగా సిఫార్సు చేస్తాను. ప్రియులారా, దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి. పౌలు తిమోతిని అధ్యయనం చేయమని, తన వాక్య అధ్యయనంలో శ్రద్ధగా ఉండాలని చెబుతున్నాడు. తద్వారా అతడు సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించే బోధకుడిగా ఉండవచ్చనేది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అగుదురు. ప్రియులారా, ఇక్కడ విలువలేని వ్యర్థమైన ఒట్టి మాటలకు దూరంగా ఉండండని విశ్వాసులను పౌలు హెచ్చరిస్తున్నాడు. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయ్యును ఫిలేతును ఉన్నారు. ప్రియులారా, పౌలు ఇక్కడ ప్రస్తావించిన ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మనకు అంతగా పెద్దగా తెలియదు, కానీ వారు మతభ్రష్టులు అని మాత్రము స్పష్టంగా తెలుస్తుంది. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఆ రోజుల్లో పునరుత్థానం ఇప్పటికే జరిగిపోయిందని బోధించేవారు కొందరు ఉన్నారు. అంటే ఇంకా జీవించి ఉన్నవారు దానిని తప్పిపోయారని దాని అర్థం.
ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనున్నది. ప్రియులారా, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది అనగా ఈ మాట ధృవీకరణకు మరియు యాజమాన్యానికి గుర్తుగా ఉంటున్నది. అదేవిధంగా ప్రభువు తన వారిని ఎరుగును. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 8-9 వచనాల్లో దేవుడు తన ప్రజలకు తన ఆజ్ఞలను తీసుకోవాలని చెప్పాడు. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అనగా ఇశ్రాయేలీయుడు తన ఇంటిని దేవుని వాక్యానికి ఒక ప్రకటన బోర్డుగా ఉపయోగించాలి. అది అతన్ని దేవుని యొక్క ఆరాధకుడిగా గుర్తించింది. అయితే ఇప్పుడు విశ్వాసి యొక్క మాట ఏమిటి? తాను దేవుని బిడ్డ అనే వాస్తవాన్ని అతడు ఎలా ప్రకటిస్తాడు? ఎలా అంటే, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. దేవునికి చెందినవారు ఎవరో ప్రజలు ఈ విధంగానే తెలుసుకుంటారు. వేరుగా ప్రత్యేకంగా ఉండడం అంటే ఇదే. చెడు నుండి వేరుగా ప్రత్యేకంగా ఉండడం మరియు క్రీస్తు కొరకు ప్రత్యేకంగా వేరుపడడం. మీరు క్రీస్తు నామమును పిలిస్తే గనక ముందుగా మీరు పాపంలో జీవించడం లేదని నిర్ధారించుకోవాలి. దురదృష్టవశాత్తు ప్రాథమిక సిద్ధాంతాలను మరియు విశ్వాసాన్ని నొక్కి చెప్పే కొందరు ఉంటున్నారు. ఆపై వారు పరాయి స్త్రీలతో సంబంధం కలిగి ఉన్నారని లేదా నిజాయితీ లేని వారని నిరూపించబడ్డారని తేలింది. ప్రభు హృదయాన్ని వివేచించగలడు కాబట్టి ఆయన వారెవరో ఆయనకు బాగా తెలుసు. కానీ ప్రపంచం చూడగలిగేది బాహ్య జీవితాన్ని మాత్రమే. నా ప్రియ మిత్రమా, ప్రకటనల బోర్డులపై తెలివైన ప్రకటనల ద్వారా ప్రపంచం ఖచ్చితంగా పాపాన్ని ఆకర్షణీయంగా చేస్తుంది. విశ్వాసులుగా మనం ఎలా పోల్చాలి? మన జీవితాలు క్రీస్తుకు ఆకర్షణీయమైన ప్రకటనలుగా ఉంటున్నాయా? ఇక విశ్వాసి జీవితానికి సంబంధించిన మరొక అలంకార రూపం ఏమిటంటే ఒక పాత్ర. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలను గమనిద్దాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. ప్రియులారా, ఈ వచనాల్లో ఒక విశ్వాసి ఒక పాత్రగా చిత్రీకరించబడ్డాడు. ఒక పాత్ర ఉపయోగపడాలంటే అది శుభ్రంగా ఉండాలి. ఉదాహరణకు, మీరు ఒక ఎడారి గుండా నడుస్తున్నారని ఊహించుకోండి. మరియు మీరు ఒక ఒయాసిస్కు వస్తారు. మీరు ఎండిపోయి దాదాపు దాహంతో చనిపోతున్నారు. అక్కడ మీకు 2 గిన్నెలు కనిపిస్తాయి. ఒకటి బంగారంతో తయారు చేయబడింది మరియు బాగా అలంకరించబడింది, కానీ అది మురికిగా ఉంది. మరొకటి పాత్ర మట్టి పాత్ర. అది పగుళ్ళు ఉన్నందున అది నీటిని పట్టుకోదు, కానీ అది శుభ్రంగా ఉంది. మీరు దేనిని ఉపయోగిస్తారు? శుభ్రమైన వాటినే కదా. దేవుడు కూడా శుభ్రమైన పాత్రలను ఉపయోగిస్తాడు. ఆయన మురికి పాత్రలను ఉపయోగించాడు. యోహాను సువార్తలోని 2వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు ఒక వివాహంలో ద్రాక్షారసం తయారు చేస్తున్నట్లు మనం చదివాం. ఆయన సేవకులను పాతవైన ఆ పాత్రలను, అనగా ఆ రోజుల్లో యూదులు శుద్ధి కోసం ఉపయోగించినవి, బయటికి లాగి నీటితో నింపమని ఆదేశించాడు. ఆయన ఆ పాత ఆకర్షణీయం కాని పాత్రలను తీసుకొని తన మహిమ కోసం ఉపయోగించాడు. మరియు నేడు దేవుడు ఉపయోగించడానికి శుభ్రమైన పాత్రల కోసం చూస్తున్నాడు. అందమైనది కాదు, కానీ శుభ్రంగా ఉండాలి. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ప్రియులారా, నిజంగా పౌలు ఎన్నిసార్లు విశ్వాసము, ప్రేమ మరియు సమాధానమును అనే వాటిని కలిపి ఉంచాడు? అవి క్రైస్తవ జీవితాన్ని సంగ్రహంగా చెబుతున్నాయి. ఈ విషయాలను కేవలము ప్రసంగ వేదిక నుండి నోటితో చెప్పకూడదు, కానీ
సంఘములో ఉన్నవారి జీవితాల ద్వారా జీవించాలి. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. ప్రియులారా, కొంతమంది అనవసరమైన వాటి గురించి నిరంతరము వాదించాలి అని అనుకుంటారు. వాస్తవానికి దానికి సమయం లేదు. మనము మండుతున్న ప్రపంచంలో జీవిస్తున్నాం. చాలా ఆలస్యం కాకముందే దేవుని వాక్యాన్ని లోకానికి తీసుకుని వెళ్ళాలి. ఇక విశ్వాసి జీవితానికి సంబంధించిన మరొక అలంకార రూపం ఏమిటంటే ఒక సేవకుడు లేదా దాసుడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24 నుండి 26 వచనాలను గమనిద్దాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలు కొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ప్రియులారా, చివరిగా ఒక విశ్వాసి సేవకుడిలా దాసుడిలా ఉంటాడు. మరియు అతడు అందరి ఎడల సాత్వికంగా ఉండాలి. ఇక్కడ మనకు ఒక వైరుధ్యం ఉన్నట్లు అనిపించవచ్చు. సైనికుడు పోరాడాలి, కానీ సేవకుడు పోరాడకూడదు. ఇది వైరుధ్యమా? కాదు, ఇది ఒక విరుద్ధం. మీరు సత్యం కోసం నిలబడినప్పుడు మీరు ఖచ్చితంగా ఉండాలి, మరియు మీరు ఎక్కడ ఉన్నారో ప్రజలకు తెలియజేయాలి. పిరికివాడుగా ఉండకండి. నా ప్రియమిత్రమా, సత్యం కోసం నిలబడండి. అయితే సాత్వికతతో తమను వ్యతిరేకించే వారికి ఉపదేశించాలి. మీరు ఒక వ్యక్తిని క్రీస్తు వైపు గెలవడానికి ప్రయత్నిస్తుంటే అతనితో వాదించకండి. అతడు మీతో విభేదిస్తే అతడు మీతో విభేదించనివ్వండి. అతనికి దేవుని వాక్యాన్ని మాత్రం ఇవ్వడం కొనసాగించండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ శక్తివంతమైన వాక్య సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకొని జీవించుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. పునరుత్థానము గతించనని చెప్పి సత్యము విషయంలో తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరిపినటువంటి వ్యక్తులు ఎవరు? పునరుత్థానము గతించనని చెప్పి సత్యము విషయంలో తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరిపినటువంటి వ్యక్తులు ఎవరు? 1 హ్యుమెనయును ఫిలేమోను, 2 హ్యుమెనయును ఫిలేతు, 3 హ్యుమెనయును అలెగ్జాంద్రు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. నేటి ఈ సందేశం ద్వారా ప్రభువు రాకడలో ఇమిడియున్న అనేక సత్యాలను ధ్యానించున్నాం. విశ్వాసులుగా దేవుని పనికి పాటుపడాలి అని నేర్చుకున్నాం. ఆయన దాసులుగా మనం నమ్మకంగా ఉంటూ ఆయన చేతిలో వాడబడడానికి పరిశుద్ధమైన పాత్రలుగా ఉండాలని తెలుసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమాలు మీకు ఏ విధంగా ఉన్నాయో మాతో పంచుకొనండి. దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.